వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ ప్లేన్ ఫ్లో. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అడ్వర్బ్ అనే దాని యొక్క డెఫినేషన్, అడ్వర్బ్లో ఉన్నటువంటి వివిధ రకాలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అడ్వర్బ్ అనే దాని యొక్క డెఫినేషన్ గురించి పరిశీలన చేస్తే, అడ్వర్బ్ అనేటువంటిది వర్బ్ యొక్క ఇంపార్టెన్స్ను తెలియజేయడానికి ఉపయోగించేటువంటి అదనపు పదము. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఐ డిడ్ మై వర్క్, ఇది మొదటి వాక్యము. ఐ డిడ్ మై వర్క్ నీట్లీ, రెండవ వాక్యము. మొదటి వాక్యంలో నేను నా పనిని చేశాను, రెండవ దాంట్లో నేను నా పనిని నీట్గా చేశాను. ఇక్కడ నీట్లీ అనే పదం అనేటువంటిది వర్బ్ యొక్క ఇంపార్టెన్స్ని చెప్పడానికి ఉపయోగించారు కాబట్టి ఈ పదాన్ని మనము అడ్వర్బ్గా చెప్పవచ్చు. కాబట్టి నీట్లీ, ఫాస్ట్లీ, స్లోలీ ఇవన్నీ కూడా అడ్వర్బ్కు ఎగ్జాంపుల్గా గమనించవచ్చు. ఇక అడ్వర్బ్లో ఉన్న రకాల గురించి పరిశీలన చేస్తే, అందులో మొదటిది వచ్చేసి అడ్వర్బ్ ఆఫ్ మేనర్. అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనే దానికి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక పనిని చేసినప్పుడు ఆ పని ఏ విధంగా జరిగింది అని ప్రశ్న వేస్తే వచ్చే సమాధానమే ఆ అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనేదానికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. వెల్, బ్యాడ్లీ, స్లోలీ, ఫూలిష్లీ ఈ పదాలను అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్స్ అనేదానికి ఉదాహరణలుగా గమనించవచ్చు. ఇక రెండవది గమనిస్తే అడ్వర్బ్ ఆఫ్ టైం. అడ్వర్బ్ ఆఫ్ టైం అనే దానిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఒక పని ఎప్పుడు జరిగింది అని మనం ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు వచ్చే సమాధానమే అడ్వర్బ్ ఆఫ్ టైం. దీన్ని సూచించడానికి మనం కొన్ని పదాలను తెలుసుకోవచ్చు. ఆఫ్టర్, నౌ, ఎస్టర్డే, సూన్, జస్ట్ ఇలాంటి పదాలు ఎక్కడైతే ఏ వాక్యంలో అయితే ఉపయోగించబడిందో వాటిని మనం అడ్వర్బ్ ఆఫ్ టైమ్గా గమనించవచ్చు. ఒక ఎగ్జాంపుల్, హీ కేమ్ బిఫోర్ మీ, నాకంటే ముందే వచ్చాడు. హీ కేమ్ బిఫోర్ మీ, బిఫోర్ అనేటువంటిది ఇక్కడ రాయడం జరిగింది. ఈ బిఫోర్ అనేటువంటిది అడ్వర్బ్ ఆఫ్ టైంకు ఎగ్జాంపుల్గా గమనించవచ్చు. ఇక మూడవది అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఒక స్థలాన్ని గురించి తెలుపునది. ఏదైనా ఒక పనిని జరిపినప్పుడు ఆ పని ఎక్కడ జరిగింది అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. దీనికి కొన్ని పదాలు ఉన్నాయి. హియర్, దేర్, వేర్, ఎనీవేర్, సమ్వేర్, ఎవ్రీవేర్ ఇలాంటి పదాలలో ఏ ఒక్క పదమైనా ఒక వాక్యంలో ఉపయోగించినట్టయితే దానిని మనం అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్గా గమనించవచ్చు. ఎగ్జాంపుల్, సీత అండ్ గీత ఆర్ హియర్. సీత అండ్ గీత ఆర్ దేర్. హియర్ అనేది, దేర్ అనేటువంటిది ఒక ప్లేస్ను సూచిస్తుంది కాబట్టి ఇవి అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనే దానికి ఎగ్జాంపుల్గా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ గమనిస్తే అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ఒక పని ఎంతవరకు జరిగిందని ప్రశ్నిస్తే, హౌ మచ్ అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. దీనికి కొన్ని పదాలు ఉన్నాయి. ఆల్మోస్ట్, రేర్లీ ఈ పదాలు ఎక్కడైనా ఉపయోగిస్తే దాన్ని అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అనే దానికి ఎగ్జాంపుల్గా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఒక పని ఎంత తీవ్రతతో ఎంత జరిగిందో సూచించే పదాలనే అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పవచ్చు. అంటే ఎక్కడైనా సరే, ఏ పనైనా సరే అది జరిగేటువంటి దాని యొక్క తీవ్రతను ఉపయోగించేది చెప్పడానికి ఉపయోగిస్తాం. ఆఫన్, సమ్టైమ్స్, ఫ్రీక్వెంట్లీ, రేర్లీ ఇలాంటి పదాలు అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీగా గమనించవచ్చు. హీ ఆల్వేస్ లేట్, దే ఆర్ యూజువల్లీ యాబ్సెంట్. హీ ఆఫన్ goes to school. Always,
యూజువలీ, ఆఫన్ ఇవన్నీ కూడా అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేదానికి ఉదాహరణలుగా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ గమనిస్తే బోనస్ టిప్ అని చెప్పాము. ఒక వర్బు ఆ వర్బుతో పాటు ఉపయోగించేటువంటి అడ్వర్బ్ అనేటువంటిది ఉపయోగించబడే స్థానాన్ని బట్టి వర్బు యొక్క ఇంపార్టెన్స్ మారుతుంది. అంటే అడ్వర్బ్ రాశాం, అది వర్బుకు ముందు ఉందా వెనుక ఉందా అనేది గమనిస్తే ఆ రాసిన దాన్ని బట్టి ఉపయోగించిన స్థలాన్ని బట్టి వర్బు యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. ఇక్కడ 2 వాక్యాలు చెప్పాం. ర్యాన్ క్విక్లీ అనేది ఒక చోటు ఉంది, క్విక్లీ ర్యాన్ అనేది ఒక చోటు ఉంది. అంటే షీ ర్యాన్ క్విక్లీ టు క్యాచ్ ద బస్. రెండవది హీ క్విక్లీ ర్యాన్ టు క్యాచ్ ద బస్. మొదటి దాంట్లో ర్యాన్ అనే దాని తర్వాత క్విక్లీ అని రాశాం. రెండవ దాంట్లో క్విక్లీ అన్న దాని తర్వాత ర్యాన్ అనేది తెలిపాం. అంటే క్విక్లీ అనేది మొదట వస్తే, అడ్వర్బ్ అనేది మొదట ఉపయోగిస్తే దాని ద్వారా వర్బు యొక్క ఇంపార్టెన్సు, స్ట్రెస్సు, దాని యొక్క గొప్పతనం అనేది తెలియజేస్తుంది. ఇటువంటి దాన్ని మనము ప్లేస్మెంట్స్ ఆఫ్ వర్బ్గా గమనించవచ్చు. సో ఈ విషయాలన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ క్లాస్లో మీరందరూ ఈ యొక్క వీడియోను విన్నదానికి, వీడియోను వాచ్ చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్